ఎక్కువ ఉన్నా తక్కువ ఎక్కువ తక్కువ ఉంటే ఏమంటారో అది కూడా చెప్తాను నేను. రైట్, ఇక్కడ 1 2 3 4 పార్ట్స్ చేసాం. ఈ 4 పార్ట్స్లో ఒక పార్ట్ మన ఫ్రెండ్కి ఇచ్చాం లేదా మన సిస్టర్కి ఇచ్చాం. అప్పుడు దీన్ని ఏమంటాం? 1/4 అంటాం. ఈ ఇచ్చిన పార్ట్ ఏదైతే ఉందో ఈ పార్ట్ని 1/4 అంటాం. ఎందుకంటాం? మొత్తం 4 భాగాలు చేసాం, ఒక భాగమే ఇచ్చాం. 1/4 ఇచ్చాం. మనకి 1/4 ఆఫ్ అంటే మనకి ప్రాక్టికల్గా అంటే మనం వాడుక భాషలో తెలుసు, కానీ మనం మాట్లాడుకునేప్పుడు తెలుసు, కానీ అది ఎలా వచ్చింది మీనింగ్ అనేది తెలియకపోవచ్చు మీలో కొంతమందికి. మీలో చాలామంది తెలిసి ఉండొచ్చు, బట్ తెలియని వాళ్ళ కోసం నేను మాట్లాడుతున్నాను. ఓకే, సో ఇవ్వగా మిగిలిపోయింది. ఇక్కడ ఇవ్వగా మిగిలిపోయింది ఎన్నో ఉన్నాయి చూడండి, 3 పార్ట్స్ మిగిలినాయి. మొత్తం ఎన్ని పార్ట్స్? 4.